ఫండ్స్ తీసుకొస్తున్నారు. స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారంటే తక్కువ, చిన్న మాట అది. అంటే ప్రతి విషయంలో ఇప్పుడు గ్రామాభివృద్ధి ఇంత దీనిగా జోరుగా జరుగుతుందంటే ఏంటి, ఎన్నో ఫండ్స్ వచ్చి ఆ ఫండ్స్ అన్నీ డైవర్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిదీ అంటే ఏదైనా ఇప్పుడు కాపు సంక్షేమ పథకానికి ఫండ్స్ ఉంటాయి, లేకపోతే ఇంకో వేరే వేరే కార్పొరేషన్లకి ఫండ్లు ఉంటాయి, లేకపోతే ఇంకొక ఏదైనా ఒక రైతులకు సంబంధించిన సబ్సిడీలకు సంబంధించిన ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి రకరకాల పథకాల్లోకి డైవర్ట్ చేసి ఆ డబ్బుని మళ్ళీ ఆడి ఖాతాలోకి వేసుకునే విధంగా చేసుకుని ఇప్పుడు ఆ డబ్బు కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే, ప్రభుత్వం ఢిల్లీ వెళ్ళిందంటే కంపల్సరీగా ఢిల్లీ నుండి ఫండ్స్ తెచ్చుకుంటుంది. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళారంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఫండ్స్ వస్తున్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆడు కేసులు ఇవి అవి మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇంత డిఫరెన్స్ ఉన్నది. ఆంధ్ర రాష్ట్రం ఓన్లీ ఈ 9 నెలల్లోనే ఎంతో డెవలప్మెంట్ కనబడుతుంది. ప్రజల్లో ఒక ధైర్యం వచ్చింది. అంటే ఒక దొంగ ప్రభుత్వం, గజ దొంగ చేతి నుంచి మంచి వాళ్ళ చేతిలో ప్రభుత్వం పెట్టాము. ఈరోజు ఎవరైతే ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ వాయువు తీసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. మనం ధైర్యంగా ఉన్నాం, మనకు మంచి ప్రభుత్వం, బలమైన నాయకులు ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇలా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే విధంగా నాదెండ్ల మనోహర్ గారు కానీ, అంటే మొత్తం తీసుకుంటే ప్రతి ఒక్కరు బలమైన నాయకులు కనబడుతున్నారు. ఎవరిని కూడా ఒక కరప్షన్ లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేద్దామన్న రకంగా నాయకులు ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో రేపు రానున్న ఈ 5 సంవత్సరాల తాలూకా బడ్జెట్ ఏది ఉంటుందో కంపల్సరీగా 100% నేను చెప్తున్నాను, డెవలప్మెంట్ అనేది ఈ 5 సంవత్సరాల నుంచి కంప్లీట్ కనబడుతుంది. పోలవరాన్ని చేస్తామనుకొని ప్రతి సంవత్సరం వాగ్దానాలు ఇచ్చారు, ప్రతి సంవత్సరం అదే పెండింగ్ పెట్టారు. ఇప్పుడు ఆ పోలవరం కంప్లీట్ చేసుకోవడానికి అన్ని మార్గాలు ఖచ్చితంగా ఈ విధంగా డెవలప్మెంట్ ఉంటే నెక్స్ట్ 5 years తర్వాత ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు. ఏదైనా ప్రభుత్వం కంటిన్యూషన్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే పూర్తిగా ఈ డెవలప్మెంట్ అయితే నేను అనుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రం రానున్న 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.